వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. హైడ్రోస్పియర్లోని ఓషన్ ఫ్లోర్ ప్రొఫైల్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అంటే కెమికల్, ఫిజికల్ అండ్ బయాలజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఓషన్. ఓషన్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అంటే టెంపరేచర్ సంబంధించి, సాలినిటీ, డెన్సిటీ, తర్వాత మళ్ళీ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్, కరెంట్స్, విండ్స్, వేవ్స్, టైడ్స్, ఇంకా నెక్స్ట్ ఆల్ మెరైన్ అండ్ బయాలజికల్ లివింగ్ బీయింగ్స్ అనమాట. మెరైన్ అంటే ఫిషెస్ ఆర్ ఎనీ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఇది ఈ క్లాస్లో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ టైడ్స్, ద పీరియాడికల్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సీ లెవెల్. టైడ్ అంటే ఏంటి? పీరియాడికల్ ఒక టైమ్లీ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది ocean or sea once or twice a day is called tide, mainly due to attraction of sun and moon is known as tide. So ఇందాక చెప్పినట్టే sun moon attraction pull వల్ల so high and rise of crust and trough or fall and down high and fall and up of a water is called tide. Surge, దీంట్లో surge ఏంటంటే మూమెంట్ ఆఫ్ వాటర్ కాజ్డ్ బై మెట్రలాజికల్ ఎఫెక్ట్. అంటే మెట్రలాజికల్ ఎఫెక్ట్ అంటే అక్కడ లోకల్గా జరిగిన విండ్స్ అండ్ అట్మాస్ఫియర్ చేంజెస్. ఇవి రెగ్యులర్ కాదనమాట, అవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వీటిని సర్జ్ అంటారు. సో నెక్స్ట్ ఇవి టైడ్స్ ఎందుకు కాజ్ అవుతాయి, ఎలా వస్తాయి, ఎలా ఏర్పడతాయి టైడ్స్? మూన్స్ గ్రావిటీ పుల్ దూరంగా ఉన్నప్పుడు మైనర్ ఉంటుంది, దగ్గరగా ఉన్నప్పుడు మేజర్ ఉంటుంది అన్నమాట. మూన్ ఎర్త్కి దగ్గరగా ఉన్నప్పుడు టైడ్స్ పెద్ద వస్తాయి. అదే మూన్ ఎర్త్కి దూరంగా ఉన్నప్పుడు టైడ్స్ చిన్నవి వస్తాయి. మనకి అర్థమైపోతుంది ఈ గ్రావిటీ, ఈ పుల్లు బట్టి ఓకే ఈరోజు మనకి చంద్రుడు దగ్గరగా ఉన్నట్టున్నాడు అని. సముద్రంలో టైడ్స్ చూస్తే మీరు నైట్ టైం అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఇంకోటి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అందరికీ సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రెండు తెలుసు. సో యాక్ట్స్ టు కౌంటర్ బ్యాలెన్స్ ద గ్రావిటీ ఆఫ్ ది మూన్. దే యాక్ట్ టు కౌంటర్ బ్యాలెన్స్ ది గ్రావిటీ ఆఫ్ ది మూన్. టైడ్ ఇది జనరేటింగ్ ఫోర్స్ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ టూ ఫోర్సెస్ ఇస్ కాల్డ్ టైడ్. నెక్స్ట్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ మూన్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనమాట. ఫ్రమ్ టైడల్ బల్జెస్ ఆన్ టూ సైడ్స్ ఆఫ్ ది ఎర్త్. మన ఎర్త్ మనకి తెలుసు, ఎర్త్ ఈజ్ నాట్ ఏ స్పియర్ అనమాట. టోటల్గా ఒక రౌండ్గా ఒక బాల్లో ఉండదు, ఇట్స్ అ బల్జ్ ఆన్ ది సైడ్స్. మన ఎర్త్ మనం రౌండ్గా ఒక బాల్ తీసుకున్నట్టు ఉండదు, సైడ్స్లో ఒక చిన్న బల్జ్ ఉంటుంది. ఈ బల్జ్ వల్ల కూడా మనకి టైడల్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ టైడల్ కరెంట్స్. వెన్ ద టైడ్ ఈస్ ఛానల్డ్ బిట్వీన్ ఐలాండ్స్ ఆర్ ఇన్ టు బేస్ అండ్ ఎస్చురీస్ అప్పుడు టైడల్ కరెంట్స్. అంటే ఇప్పుడు ఇది ఒక ఐలాండ్, ఇది ఒక ఐలాండ్. సో ఇక్కడ నుంచి ఇదంతా సముద్రం. సో ఈ సముద్రం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రెండు ల్యాండ్ మాస్ని తన్నుకుంటే ఏంటవుతుంది, దీని టైడ్ ఆబ్వియస్గా ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా హై ఉంటుంది. అలాగే ఎస్చురీస్ కూడా. ఎస్చురీస్ అంటే ఎప్పుడైనా రివర్ సముద్రంలో కలిసేటప్పుడు ఎక్కువ స్పేస్ ఉంటే అది డెల్టా కింద ఫామ్ అవుతుంది, రైట్? ఇదంతా సముద్రం. అదే తక్కువ స్పేస్ ఉంటే అంటే స్టీప్ ఎక్కువ ఉన్నా, తక్కువ స్పేస్ ఉన్నా చిన్న ఎస్చురీ అయిపోతుంది అనమాట అది. దట్స్ ఆల్. సో ఇక్కడ కూడా టైడల్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి బికాస్ ల్యాండ్ మాస్ తక్కువ ఉంది అక్కడ, రైట్? ఇంటూ బేసిన్ ఎస్చురీస్. సో హైయెస్ట్ టైడ్స్ ఎక్కడంటే బే ఆఫ్ ఫండీ, కెనడాలోని మీకు పెద్ద టైడ్స్ కనిపిస్తాయి. అలా ఒకటి అంటే హైయెస్ట్ టైడ్స్ ఆల్ ఓవర్ ది గ్లోబ్. ఇంకా మీరు వైజాగ్ ఋషికొండ, బే ఆఫ్ బెంగాల్ ఋషికొండ బీచ్లో చూసినా కూడా ఆల్మోస్ట్ 14 feet టైడ్లు వస్తుంటాయి అక్కడక్కడ. 14 feet అంత పెద్దవి. సో టైప్స్ ఆఫ్ టైడ్స్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అక్కరెన్స్ అనమాట. అంటే ఎప్పుడు అంటే పొద్దున్న వచ్చే టైడ్స్, లేకపోతే సూర్యుడి వల్ల వచ్చే టైడ్స్, లేకపోతే చంద్రుడి వల్ల వచ్చే టైడ్స్ని, లేకపోతే రోజుకి ఎన్నిసార్లు వస్తాయో దాన్ని బట్టి టైప్స్ డిసైడ్ చేశారు. ఒకటంటే సెమీ డైurnal టైడ్. అంటే ఇవి చాలా కామన్గా వచ్చావన్నమాట. ఇవి 2 హై టైడ్స్ ఉంటాయి అనమాట వీటికి. అంటే 2 హై టైడ్స్ ఉంటే ఆబ్వియస్లీ లో టైడ్ ఉండాలి కదా.
అంటే ఒకటి ఏదైనా పైకి వెళ్ళిందంటే అది కిందకి రాక తప్పదు బికాస్ ఆఫ్ గ్రావిటీ. సో ఇఫ్ ఎనీథింగ్ ఈస్ గోయింగ్ అప్ మీన్స్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్. సో ఈచ్ డే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ సేమ్ హైట్. ఇక్కడ ఏంటంటే ఈ సెమీ డైరూనల్ టైడ్స్ మార్నింగ్ ఒక 11 feet వచ్చిందనుకోండి, ఈవినింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 11 feet వస్తుందన్నమాట. అంటే మార్నింగ్ ఏమొచ్చి 11 feet, తర్వాత ఈవినింగ్ 20 feet ఇలా రాదు, ఆల్మోస్ట్ అదే హైట్లో ఉంటాయి. సో డైరూనల్, నెక్స్ట్ ఇంకో డైరూనల్ టైడ్, 1 high tide and 1 low tide. ఇవి డైలీ. సెమీ డైరూనల్ ఏంటి వస్తాయి, రోజుకి 2 వస్తాయి, అంటే మార్నింగ్ 2 ఈవినింగ్ 2. ఇవేంటంటే ఓన్లీ మార్నింగ్ 1 ఈవినింగ్ 1, 1 high tide and 1 low tide. సో మిక్స్డ్ టైడ్ విత్ వెరీడ్ హై టైడ్స్ అలాంగ్. ఇవి ఏంటంటే మిక్స్డ్ టైడ్స్ అంటే ఒకటి హై వస్తుంది, ఒకటి లో వస్తుంది, ఇంకోటి పెద్దది వస్తుంది, లేకపోతే కంటిన్యూస్గా ఒకటే హైట్లో వస్తాయి, లేకపోతే మళ్ళీ మారుతాయి. అలాంగ్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ది నార్త్ అమెరికా మెనీ ఐలాండ్స్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ విల్ డూ హ్యావ్ దీస్ మిక్స్డ్ టైడ్స్. ఒక సేమ్ ఒక ఇది ప్యాటర్న్ అంటే ఫాలో అవ్వవి, రకరకాలు వస్తుంటే వెళ్తుంటే వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికాలో ఇది. నెక్స్ట్ టైడ్ బేస్డ్ ఆన్ మూన్ ఎర్త్స్ పొజిషన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే టైడ్స్ ఇప్పుడు వరకు చూసింది మనం ఫ్రీక్వెన్సీ, రోజుకి ఎన్ని వస్తాయి, తర్వాత ఎలా వస్తాయి అని బట్టి. ఇప్పుడు ఏంటంటే ఎర్త్, మూన్ అండ్ సన్ పొజిషన్స్ బట్టి మన టైడ్స్ని డిఫరెన్షియేట్ చేశారు. సో ఒకటి స్ప్రింగ్ టైడ్. సో స్ప్రింగ్ టైడ్ ఏంటంటే హయ్యర్ టైడ్. సో ఇట్ అక్కర్ ట్వైస్ ఏ మంత్ ఆన్ ఫుల్ మూన్. ఇదేంటి అక్కర్ ట్వైస్ ఏ మంత్ ఆన్ ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్. చెప్పాను కదా, అమావాస్యకి పున్నంకి వచ్చే టైడ్ని ఏమంటారు, స్ప్రింగ్ టైడ్ అనమాట. ఇది నెలకి 2 సార్లు వస్తుంది. తర్వాత వెన్ సన్, మూన్ అండ్ ఎర్త్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్. సన్, ఇది మూన్, సన్, ఎర్త్ స్ట్రెయిట్ లైన్లో ఉన్నప్పుడు మనకు వచ్చేది స్ప్రింగ్ టైడ్ అనమాట. మనకు వచ్చేది ఏంటి, స్ప్రింగ్ టైడ్. ఇవి ఎప్పుడు వస్తాయంటే న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్. సో ఈ ఈ ఈ 3 ఒకటే లైన్లో ఉన్నప్పుడు వచ్చేదాన్ని మనకి స్ప్రింగ్ టైడ్ అంటాం. ఇవి మంత్లో 2 times వస్తాయి, ఎందుకంటే మనకి 15 daysకి ఒకసారి న్యూ మూన్, 15 days తర్వాత ఫుల్ మూన్ వస్తాయి. సో ఇవి వెన్ సన్, మూన్, ఎర్త్ ఆర్ ఇన్ ది స్ట్రెయిట్ లైన్. నెక్స్ట్ నీప్ టైడ్స్. నీప్ టైడ్స్ అంటే ఇవి, ఈ స్ప్రింగ్ టైడ్స్ అంటే చాలా హై టైడ్స్ అనమాట, హైట్ ఎక్కువ ఉంటాయి. నీప్ టైడ్స్ ఏంటి, ఇవి లోవర్ టైడ్స్, అంత హైట్ ఉండవు, చాలా లోగా ఉంటాయి. ఇవేంటే ఎవ్రీ అక్కరింగ్ ఇట్ 7th day, ప్రతి 7 రోజులకి వారంకి ఒకసారి ఇంటర్వెల్స్లో వస్తాయి అనమాట. అంటే స్ప్రింగ్ టైడ్స్ అండ్ నీప్ టైడ్స్ అక్కరింగ్ ఇట్ 7 days ఇంటర్వెల్ బిట్వీన్ స్ప్రింగ్ టైడ్ అండ్ నీప్ టైడ్స్. స్ప్రింగ్ టైడ్స్ ఎలా అంటే ఇప్పుడు 15 daysకి ఒకసారి మనకి 2 టైడ్స్ వస్తాయి, స్ప్రింగ్ టైడ్స్ కదా. ఈ 15 days మధ్యలో మనకి మంత్లీ 4 weeks ఉంటాయి, రైట్, 4 weeks. దీన్ని 4 weeks అంటే ఒక వీక్ 7 days, ఇలాగా 2 weeks అంటే 15 days అనమాట. సో 2 స్ప్రింగ్ టైడ్లు అంటే వచ్చే లోపల 7 daysకి ఒకసారి వస్తుందన్నమాట. ఇది దాన్ని నీప్ టైడ్ అంటే. ఇవి లోవర్ టైడ్స్. మూన్ ఎట్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్ ఫోర్సెస్ యాక్ట్ కౌంటర్ ఆన్ అనదర్ అదర్. ఇది ఇది ఎలా ఉంటుందంటే మూన్ సన్ పొజిషన్ ఎలా ఉంటుందంటే రైట్ యాంగిల్లో ఉంటుంది. ఇందాకలా స్ప్రింగ్ టైడ్ అప్పుడు ఏముంది, స్ప్రింగ్ టైడ్ అన్నప్పుడు ఇది నా జెఫ్ పని చేయట్లేదు. స్ప్రింగ్ టైడ్ ఏంటి, మూన్, సన్, ఎర్త్, మూన్, సన్ ఒకటే లైన్లో ఉంటే స్ప్రింగ్ టైడ్ వస్తుంది. అదే మూన్ ఇక్కడ ఉంటే అంటే ఇది మనకి రైట్ యాంగిల్ అయింది కదా, ఈ యాంగిల్ మనకి 90 degrees అయింది కదా, రైట్ యాంగిల్. సో ఈ రైట్ యాంగిల్లో ఉన్నప్పుడు మనకి వచ్చేది నీప్ టైడ్ అనమాట. నీప్ టైడ్ ఇది ఎప్పుడు వస్తుంది, స్ప్రింగ్ టైడ్స్కి మధ్యలో, అంటే ఒక్కొక్క ఇంటర్వెల్. స్ప్రింగ్ టైడ్స్ 15 daysకి వస్తే ఇది 7th day ఆఫ్ ది స్ప్రింగ్ టైడ్లో వస్తుంది అనమాట. రైట్, మూన్ ఎక్కడుంటాడు, రైట్ యాంగిల్లో. అంటే మూన్ ఎగ్జాక్ట్గా ఎర్త్ పైన ఉన్నప్పుడు
సన్ ఎర్త్ ఒక లైన్లో ఉండి మూన్ మన నెత్తిపైన ఉన్నప్పుడు రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది, అప్పుడు వచ్చేది నీప్ టైడ్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ టైడ్స్, అసలు టైడ్స్ వల్ల మనకి ఏంటి లాభాలు చూద్దాం. సో నావిగేషన్ నేను చెప్పాను కదా, ఒకప్పుడు ఇప్పుడంటే మనకి జీపీఎస్లు అన్నీ వచ్చేసి మ్యాపింగ్లు వచ్చాయి కాబట్టి సో సెయిలర్స్కి వాళ్ళకి ప్రాబ్లం లేకపోయింది. కానీ కంపాస్లు ఇవన్నీ లేనప్పుడు అలాంటి రోజులు ఏంటంటే అడ్వాన్స్గా ప్రెడిక్ట్ చేయొచ్చు. సెయిలర్స్కి ఇవి చాలా హెల్ప్ చేసేవి టైడ్స్. ఇంకొకటి ఏంటంటేను ఓకే ఈ డేట్లో టైడ్ వస్తుంది, మీరు ఫిషర్మెన్ అప్పుడు వెళ్ళొద్దు, అక్కడికి నైట్ టైము ఈ డేట్లో వెళ్ళొద్దు అంటే 15 days కౌంట్ చేసుకుని అడ్వాన్స్గా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అండ్ ప్లాన్ దేర్ యాక్టివిటీస్ అనమాట. ఎక్కువ ఎవరు ఫిషరీస్లో ఉన్న వాళ్ళు, సెయిలర్సు ఆర్ మర్చెంట్ వాళ్ళు ఇవి అనమాట. నెక్స్ట్ టైడల్ హైట్స్, హార్బర్స్ నియర్ రివర్స్ అండ్ విత్ ఇన్ ఎస్టరీస్ హ్యావింగ్ షాలో బార్స్ అట్ ఎంట్రన్స్ విచ్ ప్రివెంట్ షిప్స్. ఈ టైడల్ హైట్స్ వల్ల ఏంటంటే హార్బర్స్ అండ్ రివర్స్ విత్ ఇన్ ఎస్టరీస్ ఉంటాయి చూడండి, హార్బర్స్ చిన్న డీప్ ఎస్టరీస్ ఉన్నవి, హ్యావింగ్ షాలో బార్స్ అంటే షాలో బార్ అంటే వాటి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట, మోర్ ఆర్ లెస్ సంథింగ్ లైక్ దిస్. సో షిప్స్ దీంట్లో ఎంటర్ అవ్వకుండా ఈ ఈ ఈ హై టైడ్స్ విల్ హెల్ప్ అస్. సో విచ్ ప్రివెంట్స్ షిప్స్ అండ్ బోట్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు హార్బర్లోకి ఎంటర్ అవ్వకుండా ఈ హై టైడ్స్ మనకి హెల్ప్ చేస్తాయి. ఎక్కడ అంటే నారో ఛానల్స్, నారో హార్బర్స్ ఆర్ లైక్ షాలో బార్స్ ఉన్న హార్బర్స్లో అనమాట. నెక్స్ట్ డీసిల్టింగ్ ద సెడిమెంట్స్ అండ్ రిమూవింగ్ పొల్యూటెడ్ వాటర్ ఫ్రమ్ ఎస్టరీస్. ఎస్టరీస్ ఏంటి, సడన్ స్లోప్ ఆఫ్ సడన్ స్టీప్ ఫాల్ ఆఫ్ ది రివర్ ఎప్పుడైతే సముద్రంలో కలిస్తే ఎక్కువ స్పేస్ ఉంటే అప్పుడు సముద్రంలో కలిసినప్పుడు డెల్టా ఫామ్ అవుతుంది. అలా కాకుండా బాగా స్టీప్గా ఉన్న హిల్ నుంచి పడినప్పుడు అది ఎస్టరీ ఫామ్ అవుతుంది అనమాట. ఈ ఎస్టరీస్ దగ్గర ఏంటి సెడిమెంట్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అదే డెల్టా అనుకుంటే అది మెల్లిగా అక్కడక్కడ చాలా చోట్ల వదిలి 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 సముద్రంలోకి వెళ్తుంది. ఎందుకంటే బ్రాడ్ ల్యాండ్ మీద డెల్టా ఫామ్ అవుతుంది, నారో ల్యాండ్ మీద ఎస్టరీ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ సెడిమెంట్స్ని ఈ టైడ్స్ ఏం చేస్తాయి, వాటితో పాటు ముందుకి వెనకాలని కొట్టి కొట్టి తీసుకుపోతాయి అంటే పొల్యూటెంట్స్ని. ద యూజ్ టు జనరేట్ ఎలక్ట్రికల్ పవర్. ఈ హై టైడ్స్ వచ్చే చోట ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ద 3 megawatt టైడల్ పవర్ ప్రాజెక్ట్ ఎట్ దుర్గాదువాని అంటే సుందర్బన్స్లో. ఎక్కడైతే గంగా విల్ మీట్ విత్ మన బే ఆఫ్ బెంగాల్లో గంగా కలుస్తుందో సుందర్బన్స్లో వెస్ట్ బెంగాల్లో, అక్కడ ఒక ప్లాన్ చేస్తున్నారు 3 megawatt టైడల్ పవర్ ప్రాజెక్ట్ అనమాట. ఇంకా ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. నెక్స్ట్ ఓషన్ కరెంట్స్. ఓషన్ కరెంట్స్ అంటే ఏంటి, ఇవి రివర్ ఫ్లో లాగే బట్ లార్జ్ మాసెస్ ఆఫ్ ది ఓషన్ అంటే హ్యూజ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఇస్ కాల్డ్ ఓషన్ కరెంట్. సో అంటే హై వాల్యూమ్స్ ఆఫ్ వాటర్ అనమాట ఇన్ ఏ డెఫినెట్ పాత్, ఒకే పాత్లో. దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఒక ఏంటంటే ప్రైమరీ ఫోర్సెస్లో ఏంటంటే మూమెంట్ ఆఫ్ వాటర్ని ఇనిషియేట్ చేస్తాయి అన్నమాట. ఏంటంటే వాటర్ ఎలా కదలాలి అంటే ఏ డైరెక్షన్లో కదలాలి. సెకండరీ ఫోర్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ద కరెంట్స్ టు ఫ్లో. పైన ఫస్ట్ ఫోర్స్ ఏంటి, మూమెంట్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఏంటంటే కింద కరెంట్ అంటే ఏంటి, కింద నుంచి ట్రావెల్ చేసేదాన్ని కరెంట్ అంటారు. మీరు ఎప్పుడైనా రివర్స్లోని కొంచెం హై ఫ్లోయింగ్ రివర్స్లో గంగాలో వాటిలో ఒక్కసారి దిగితే కొంచెం ఈ లెవెల్ వరకు అంటే నీ డీప్ వరకు దిగితే పైన కొంచెం నార్మల్గా ఉన్న కింద నుంచి రివర్ ఫ్లో చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే యూ కెన్ ఫీల్ దట్ ఫోర్స్గా వచ్చి కాళ్ళ కింద నుంచి అంటే కాళ్ళని కొట్టుకు తీసుకెళ్ళిపోతుంటుంది అన్న టైప్లో ఉంటుంది. దాన్ని కరెంట్ అంటారు అనమాట. పైన ఫ్లో అయ్యేది వాటర్ మూమెంట్ మాత్రమే, కింద వాటర్ కింద నుంచి ఏదైతే ఫ్లో ఉంటుందో ఫోర్స్గాను దాన్ని కరెంట్ అంటారు. సో ప్రైమరీ ఫోర్సెస్ అయితే ఇనీషియల్గా వాటర్ మూమెంట్ని డిసైడ్ చేస్తాయి, సెకండరీ అంటే కరెంట్ ఫ్లోని డిసైడ్ చేస్తాయి. సో దీంట్లోని మనకి టైప్స్ ఆఫ్ ఓషన్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద డెప్త్. ఈ డెప్త్ బట్టి ఇంకొకటి టెంపరేచర్ బట్టి మనం ఓషన్ టైప్స్ని డిసైడ్ చేసాం. వీవేంటంటే సర్ఫేస్ కరెంట్స్ ఒకటి, టైప్స్ ఆఫ్ డెప్త్ బట్టి వచ్చిన వాటిని సర్ఫేస్ అంటే ఏంటి, టాప్ లేయర్ కదా. సో సర్ఫేస్ కరెంట్ ఒకటి.
ఇంకొకటి ఏంటంటే డీప్ ఓషన్ కరెంట్స్. ఇవి సర్ఫేస్ కరెంట్స్ ఏంటంటే ఓన్లీ 10% మాత్రమే ఆఫ్ టోటల్ ఓషన్స్లోని 10% మాత్రమే ఇవి మనం చూడొచ్చు వీటిని. దే అక్కర్ అప్ టు 400 meters వరకు డెప్త్స్లో ఉంటాయి ఇవి. ఆ కింద నుంచి ఇంకా హై డెప్త్ అంటే డీప్ ఓషన్ కరెంట్స్ ఉంటాయి. సర్ఫేస్లో ఎక్కువ టెంపరేచర్స్ మన విండ్ ఫోర్సెస్ వల్లే కదా ఇవి వెళ్తాయి. సో ఇవి అంత ఎక్కువ ఉండవు అనమాట. అంటే మొత్తం ఓషన్స్లోని ఇవి 10% మాత్రమే కంప్రైజ్ చేస్తాయి. నెక్స్ట్ డీప్ ఓషన్ కరెంట్స్. 90% ఆఫ్ ఓషన్ వాటర్, 10% మిగతా మిగిలింది ఏంటి? డీప్ ఓషన్సే కదా. డీప్ ఓషన్ కరెంట్స్ మనకి ఎక్కువ. మూవింగ్ అరౌండ్ ఓషన్ బేసిస్ డ్యూ టు వేరియేషన్స్ ఇన్ డెన్సిటీ అండ్ గ్రావిటీ. ఇవి గ్రావిటీ అండ్ డెన్సిటీ వల్ల అరౌండ్ ది ఓషన్ బేసిన్స్లో తిరుగుతూ ఉంటాయి. సో వీటిని డీప్ ఓషన్ కరెంట్స్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు డెప్త్ బట్టి అయిపోయింది. నెక్స్ట్ టెంపరేచర్. మనం చెప్పుకున్నాం కోల్డ్ కరెంట్స్ అండ్ వార్మ్ కరెంట్స్ ఉంటాయి. కోల్డ్ కరెంట్స్ దే బ్రింగ్ కోల్డ్ వాటర్ ఇంటూ వార్మ్ వాటర్ ఏరియాస్. కోల్డ్ వాటర్స్ ఏంటి? ఆబ్వియస్గా కింద వార్మ్ వాటర్ ఆల్వేస్ కమ్స్ టు ద సర్ఫేస్ లెవెల్స్, కోల్డ్ వాటర్ సింక్స్. సో దే బ్రింగ్ కోల్డ్ వాటర్ ఇంటూ వార్మ్ వాటర్ ఏరియాస్. వెస్ట్ కోస్ట్ ఆఫ్ కాంటినెంట్స్ ఇన్ లో ఆర్ మిడ్ లాటిట్యూడ్స్ ఇన్ బోత్ హెమిస్పియర్స్ అనమాట. ఈ కోల్డ్ వాటర్స్ని మన గ్లోబ్ మొత్తం చూసుకుంటే వెస్ట్ కోస్ట్ ఆఫ్ ప్రతి కాంటినెంట్లోని కోల్డ్ వాటరు, అక్కడ వార్మ్ వాటర్స్ ఉంటాయి. ఈ కోల్డ్ వాటర్స్ అంటే ఆ వార్మ్ వాటర్స్ అక్కడ తీసుకొచ్చి మిడ్ లాటిట్యూడ్స్లో, ఇక్కడ మిడ్ లాటిట్యూడ్స్లో, సో ఈ బోత్ హెమిస్పియర్స్ సదర్న్ అండ్ నార్దర్న్ హెమిస్పియర్లో ఇవి తీసుకొచ్చి వార్మ్ వాటర్ని కోల్డ్ వాటర్ చేస్తాయి. ఈస్ట్ కోస్ట్ ఇన్ ద హయ్యర్ లాటిట్యూడ్స్ ఇన్ ది నార్దర్న్ హెమిస్పియర్. నార్దర్న్ హెమిస్పియర్లో మాత్రం ఈస్ట్ కోస్ట్లో. నెక్స్ట్ వార్మ్ కరెంట్స్. దే బ్రింగ్ వార్మ్ టు ద కోల్డ్ వాటర్ ఏరియాస్. ఈ వార్మ్ తీసుకెళ్ళి కోల్డ్ వాటర్లో కలుస్తాయి. అక్కడ లో అండ్ మిడిల్ లాటిట్యూడ్స్లో ఇది బోత్ హెమిస్పియర్లో ఈ ఫినామినా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ అండ్ దర్ మూమెంట్స్. ఓషన్ కరెంట్ మూమెంట్స్. ఈ ఓషన్ కరెంట్స్ వల్ల ఈ వార్మ్ కరెంటు, కోల్డ్ కరెంటు, లేకపోతే సర్ఫేస్ కరెంటు, లేకపోతే డీప్ వాటర్ కరెంట్ వల్ల మనకి ఏంటి అడ్వాంటేజెస్, లైక్ వాట్ యూ గెట్ ఫ్రమ్ దాట్? So west coast of continents in tropical and subtropical latitudes except equator are bordered by cool waters. So average temperature, low, narrow, diurnal and annual ranges west coast of continents in mid-high latitudes are bordered by warm water, cause a distinct marine climate. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ వార్మ్ వాటరు కోల్డ్ వాటర్ కలుస్తాయో, వార్మ్ అంటే అది అక్కడ ఒక రకమైన ఇంకొక వాటర్ తయారవుతుంది అనమాట. అంటే అది కోల్డ్ కాదు, వాము కాదు, ఒక మీడియం అనమాట, లూక్ వామ్ టైప్. అక్కడ మెరైన్ బీయింగ్స్ పుడతాయి. సో ఎక్స్ట్రీమ్ కండిషన్స్లోని అంటే మెరైన్ లైఫ్ పుట్టదు. అలా అదే ఎక్కువ హాట్ అయినా ఎక్కువ లో అయినా. బట్ ఈ రెండు మిక్స్ అయిన ప్లేస్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మెరైన్ లైఫ్. So west coasts of continents in mid and high latitudes are bordered by warm water, causes a marine climate. ఇది మెరైన్ క్లైమేట్ అంటే ఫిషరీస్ కానీ ఎనీ లివింగ్, ఎనీ ఆక్వాటిక్ లివింగ్ బీయింగ్స్కి అది చాలా అడ్వాంటేజెస్ క్లైమేట్. నెక్స్ట్ కూల్ సమ్మర్ అండ్ మైల్డ్ వింటర్స్, నారో యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్. ఇక్కడ ఏంటంటే కూల్ సమ్మర్స్ ఉంటాయి. సమ్మర్స్ ఈ కరెంట్స్ వల్ల సమ్మర్స్ ఆర్ బిట్ కూలర్. అండ్ మైల్డ్ వింటర్స్, మరీ భయంకరమైన చలి, ఫ్రీజింగ్ అయ్యే వింటర్స్ ఉండవు. నారో యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటాయి, మోడరేట్ టెంపరేచర్స్ ఉంటాయి. నెక్స్ట్ వార్మ్ కరెంట్స్ ఫ్లో ప్యారలల్ టు ఈస్ట్ కోస్ట్ ఆఫ్ కాంటినెంట్స్. వార్మ్ కరెంట్స్ ఏంటి? ప్రతి కాంటినెంట్లో ఈస్ట్ కోస్ట్ నుంచి ప్యారలల్గా ఫ్లో అవుతుంటాయి. ఇన్ ట్రాపికల్ లాటిట్యూడ్స్. ట్రాపికల్ అంటే మనం 0 నుంచి 23 degrees half ఈ టైప్లో. వార్మ్ అండ్ రెయినీ క్లైమేట్. ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఇక్కడ వార్మ్ అండ్ రెయినీ క్లైమేట్ ఉంటుందన్నమాట. వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ సబ్ ట్రాపికల్, ఇక్కడ ఇదే వెస్టర్న్ మార్జిన్లో ఇక్కడ ఎలాంటి ఫినామినా ఉంటుంది? యాంటీ సైక్లోన్స్ ఫామ్ అవుతాయి. యాంటీ సైక్లోన్స్. ఇదే ఈస్టర్న్ మార్జిన్స్లోని వార్మ్ అండ్ రెయినీ క్లైమేట్ ఉంటుంది. అదే వెస్టర్న్ మార్జిన్స్లోని యాంటీ సైక్లోన్స్ ఫామ్ అవుతాయి.
ఇంకా మిక్సింగ్ జోన్ ఒకటి ఉంటుంది. ఈ మిక్సింగ్ జోన్ ఏంటంటే అది బెస్ట్ ఫర్ ఫిషింగ్ అనమాట, ఫిషరీస్కి. అక్కడ ఏంటవుతుందంటే ఈ వామ్ కోల్డ్ కలుస్తని చెప్పుకున్నాం కదా, దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరిగి ఇట్ ఫ్లేవర్స్ ప్లాంక్టన్స్. ఈ ప్లాంక్టన్స్ తినడానికి ఏంటవుతాయి, ఎక్కడెక్కడి నుంచో ఫిషెస్ వస్తాయి. సో అది ఒక ఫిషింగ్ జోన్, ఫిషింగ్ హార్బర్ కింద అవుతుందన్నమాట. ఈ ప్లాంక్టన్స్ ఎక్కడ ఈ మిక్సింగ్ జోన్స్లో అంటే ప్లాంక్టన్స్ పెరుగుతాయి. ఈ ప్లాంక్టన్స్ పెరగడం వల్ల వాటి కోసం రకరకాల ఆక్వాటిక్ యానిమల్స్ వస్తాయి, వీటిని మనం పట్టుకుంటాం. అదే ఫిషింగ్ జోన్ అనమాట. సో ఈ హాట్ అండ్ క్లైమేట్ మన సాలినిటీ మ్యాప్ ఒకసారి చూద్దాము. సో ఈ సాలినిటీ మ్యాప్లోని 40 అంటే ఈ రెడ్ అంటే ఎక్కువ సెలైన్ వాటర్స్ అనమాట. ఇవి బ్లూ అంటే తక్కువ సెలైన్. లైక్ ఈ జోన్స్ ఉండి మెడిటరేనియన్ సీ, ఇట్ హ్యాస్ నియర్లీ 40% ఆఫ్ సెలైన్ వాటర్. ఇలాగే టర్కీ, యుఎస్లోని సాల్ట్ లేక్, తర్వాత టర్కీలో వ్యాన్ లేక్, అండ్ నెక్స్ట్ జోర్డన్ దగ్గర డెడ్ సీ, వీటిలోని మోర్ దెన్ లైక్ 230, 340 ఆర్ 420 ఈ రేంజ్లో సాలినిటీ ఉంటుంది. అంటే మీరు డెడ్ సీలో చూస్తే, డెడ్ సీలో జనాలు అందరూ స్విమ్ చేయడానికి వెళ్తే ఫ్లోట్ అవుతారు, బికాస్ సాలినిటీ ఈజ్ అరౌండ్ 240% అంత 240% అనమాట ఆ సముద్రంలో. సో అందుకోసం దాంట్లో ఎవరు హై డెన్సిటీ, దానివల్ల ఎవరు మునిగిపోరు, సింక్ అవరు, విల్ ఫ్లోట్ ఆన్ డెడ్ సీ అనమాట. సో ఇక్కడ హైయెస్ట్ ఎక్కువ అంటే మనకి యావరేజ్ చూసుకుంటే మెడిటరేనియన్ సీలోని ఎక్కువ సాలినిటీ ఉంది. ఇది టెంపరేచర్స్ అనమాట. ఈ టెంపరేచర్స్ చూస్తే దిస్ పార్ట్ ఆఫ్ ది గ్లోబ్ ఇక్కడ ఎక్కువ వార్మ్ కరెంట్స్, ఎందుకంటే మనం అనుకున్నాం కదా 2 కాంటినెంట్స్ మధ్య ల్యాండ్ బార్స్ అని, హార్బర్స్ అని, ఇది. సో వార్మ్ కరెంట్స్ ట్రావెల్ లైక్ దిస్. ట్రాపిక్స్ ఈక్వేటర్ దగ్గర ఆల్మోస్ట్ యుల్ గెట్ టు సీ సర్ఫేస్ వాటర్ విల్ బి వార్మర్. సో పోలార్స్ దగ్గర అండ్ సబ్ పోలార్స్ దగ్గర సర్ఫేస్ వాటర్ ఈజ్ కోల్డ్. సో ఇది మన హైడ్రోస్పియర్, ఇది ఓషన్స్, మన ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ ఫిజికల్ అండ్ కెమికల్ క్యారెక్టరిస్టిక్స్.